దాన్ని అభద్రత కింద మార్చడంలో తెలుగుదేశం సక్సెస్ అయింది. దాన్ని గుర్తించడంలో జగన్మోహన్ రెడ్డి ఫెయిల్ అయ్యాడు. ఇది నెంబర్ 1. రెండవది ఏంటంటే ఇతను చెప్పుకోవడంలో ఫెయిల్యూర్. సంక్షేమ పథకాలను గురించి పదే 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 చెప్తూ వచ్చేవాడు. ఎక్కడికి పోయినా ఎక్కువ చెప్పేసుకున్నారేమో. సంక్షేమ పథకాలు చెప్పినటువంటిది తప్పులేదు, తను చెప్పింది తను చేసింది చెప్పాడు అనుకో. అభివృద్ధి గురించి అసలు చెప్పేవాడు కాదు. అవతల వాళ్ళు అభివృద్ధి లేదు, తిరోగమనం అంటే తిని హయాంలో వచ్చినటువంటి వందలాది పరిశ్రమల గురించి తను ఏనాడు మాట్లాడాడు? చెప్పలేదు. అవును, చంద్రబాబు నాయుడు హైటెక్ సిటీ అంటాడు. హైటెక్ సిటీ వాడు ఆ మాట అంటలా. లేకపోతే కనుక అక్కడ ఉన్నటువంటి హైదరాబాద్ వాళ్ళు ఆ మాట అంటలా. తెలంగాణ వాళ్ళు ఆ మాట కంటే కనుక తెలుగుదేశం కోట్లు వేయాలి కదా, లేదే. ఇక్కడ అదే రూట్ లో చూశాడు ఈయన. అంతే తప్పించి బేసిక్ గా నువ్వు సంక్షేమం చెప్పు, ఆ ఫ్యాక్టరీ తెచ్చా, ఇక్కడ ఉద్యోగాలు ఇప్పించా, ఇంతమందికి ఉద్యోగాలు ఇచ్చా, కానీ ఇక్కడ అలాగని నేను ఆగలేదు, మీ సర్వీస్ మీకు అందేటట్టు చూసా అని చెప్తే వేరుగుండే. ఉట్టి మీకు బటన్ నొక్కా, ఇన్ని బటన్ నొక్కా అంటూ ఉండేటప్పటికి అది ఒకటి మైనస్ అయింది. మూడోది ఏంటయ్యా అంటే మీడియా అంతా వన్ సైడ్ అయిపోయి తనని స్ట్రాంగ్ గా అటాక్ చేస్తూ ఉంటే లైట్ తీసుకోవడం. నేను మీడియా లేకుండా గెలిచాను, నా సాక్షితోనే గెలిచాను, నాకు మీడియాతో మిగతా మీడియా ఏం రాసినా జనం నమ్మరు